ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్, ఓం సాయి మాస్టర్. 2024 సంవత్సరం ఫిబ్రవరి నెల 20వ తేదీ సద్గురుమూర్తుల పాదపద్మములకు మన్నవ సత్యం పుష్పాంజలి సమర్పిస్తూ ఉన్నాడు. మిత్రులారా, ఇప్పుడు నేను సిద్ధి నుంచి ప్రసారమవుతున్న బాబా సమాధి మందిరం ప్రత్యక్ష ప్రసార దర్శనం చేసుకుంటూ సాయినాథ దత్తపాదుక నామం స్మరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాను. మన ప్రార్థన వారు ఆలకిస్తారు, మనల్ని అందిస్తారు. మిత్రులారా, ఈరోజు సమాధి మీద బాబాకి వేసినటువంటి వస్త్రములు విశేషమైన వస్త్రములు. ఓం సాయిరామ్, ఓం సాయిరామ్ అని అల్లిక అక్షరాలతో నామస్మరణతో అల్లిక, ఆ అల్లిక గల వస్త్రాలు వేశారు. ఇవాళ చాలా బాగుంది. బాబాకి వేసే పూలమాలలు కూడా రోజుకొక విధంగా తీర్చిదిద్దుతూ ఉన్నారు, చక్కగా ఉంటున్నాయి. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. సర్వత్రా నిండి ఉంది చిదానందము, ఎదుటనున్న సాయి రూపు సదానందము. కోరిన కోర్కెలు తీర్చే పెన్నిధానము, పరమశాంతి పంచేచ్చు సన్నిధానము. పరమశాంతి పంచేచ్చు సన్నిధానము. సాయి మందిరం, షిరిడి సాయి మందిరం, శరణన్నచో భయమిచ్చు చరణ మందిరం. మిత్రులారా, బాబా సమాధి మందిరం అట్లా చూస్తూ, లైవ్లో చూస్తూ అలా బాబాను స్మరించుకుంటూ ఉంటే చాలా పరమానందంగా ఉంటుంది. మిత్రులారా, భక్తులు రెండు వైపులా, అటువైపు ఇటువైపు దర్శనాలు చేసుకుంటూ ఉన్నారు. పూర్తిగా తల్లి శిరస్సు వంచి నమస్కరించి హృదయపూర్వకంగా చెప్పుకోవాల్సినవి చెప్పి లైన్లో నుంచి వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి చక్కగా బాబా ముందు కూర్చోబెట్టి వాళ్ళకి ఆశీర్వచనాలు తీసుకొని పూజారుల చేత అదంతా చూస్తుంటే చాలా అద్భుతంగా ఉంటుంది. మనం అక్కడే ఉన్నట్టే ఉంటుంది, ఆయన సన్నిధిలో ఉన్నట్టే ఉంటుంది అనుభూతి. శ్రీమూర్తులారా, ఇప్పుడు నేను రాసినటువంటి చిన్న పుస్తకంలో మంగళవారం పారాయణలో కొద్ది భాగం చదువుతాను. మంగళవారం 6వ రోజు పారాయణం. ఆకాశంలో మిణుకు మిణుకుమని మనకు కనిపిస్తున్న నక్షత్రాలు మనం నివసిస్తున్న భూగోళం కంటే కొన్ని వేల రెట్లు పెద్దవి. అటువంటి కోట్లాది నక్షత్రాలతో నిండిన ఈ విశ్వం మొదలు అతి చిన్న సూక్ష్మ జీవుల వరకు ప్రాథమిక కణములైన పరమాణువులతో నిర్మింపబడ్డవేనని, ఆ పరమాణువులు కూడా సర్వత్రా వ్యాపించి ఉన్న ఒకానొక శక్తి క్షేత్రం నుంచి ఉద్భవిస్తున్నాయని శాస్త్రజ్ఞులు, సర్వత్రా నిండిన ఆ శక్తి చైతన్యవంతమైందని, ఆ ఆది చైతన్యమే పరమాత్మ అని ఋషులు చెప్తున్నారు. మొట్టమొదట గల ఆ ఆది చైతన్యమే తనలో మార్పు తెచ్చుకొని జగత్తుగాను జీవులుగాను ప్రకటమైంది. జగత్తు జీవుడు కూడా పరమాత్మ నుంచే ఉద్భవించాయి. సముద్రంలో జరిగిన మథనకు కెరటాలు ఢీకొట్టుకొని నీటి బిందువులు పైకెగసి కొంతకాలం సముద్రమునకు విడిగా బిందు రూపం ధరించి నిలిచినట్లుగా అంతా నిండిన ఆ ఆది చైతన్యమే తనలోని మథన వల్ల అనేక జీవులుగా వ్యక్తమైంది. అయితే నీటి బిందువుల వలె కాసేపు నిలిచి ఉండి మరలా అవంతటవే సముద్రంలో నీటి బిందువులు లీనమైనట్టుగా జీవులు కాసేపు జీవించి మరల పరమాత్మలో అవంతరవే లీనం కావు. మరింత వివరణ కోసం నేను రచించిన శాంతి దీపం సిద్ధి అనే పుస్తకం చదవండి. పరమాత్మలోంచి జీవుడు ఉద్భవించి కాలం గడిచే కొద్దీ తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నంలో మనసును సృష్టించుకొని విడిగా జీవనం చేస్తాడే తప్ప పరమాత్మలో లీనమైపోవాలి అనుకోడు. ఎందుచేతనంటే తను పరమాత్మలో భాగమనే విషయము అతడు మర్చిపోయి ఉంటాడు. తనకు పరమాత్మకు మధ్య మనస్సును అడ్డుపెట్టుకొని ఇష్టాయిష్టాల ప్రకారం జీవిస్తూ కర్మలు సంతరించుకుంటూ కర్మ ఫలితం అనుభవిస్తూ కష్టసుఖాలు జనన మరణ చక్రాల్లో చిక్కుకుంటాడు. ఒకానొక స్థితిలో తట్టుకోలేని కష్టం ఎదురైనప్పుడు అందులోంచి బయటపడే మార్గం అన్వేషిస్తూ
పరమాత్మతత్వాన్ని, తన నిజతత్వాన్ని మహనీయుల ద్వారా తెలుసుకుంటాడు. అప్పుడు తన నిజతత్వం తెలుసుకొని పరమాత్మలో ఐక్యమవ్వాలని తపిస్తాడు. దుఃఖ నివృత్తి కోసం పరితపిస్తాడు. పరమాత్మ సాయి, మేము ఇప్పుడు దాదాపుగా ఆ పరిస్థితుల్లోనే చిక్కుకున్నాము. నిన్నే శరణు వేడుతున్నాము. మమ్మల్ని నువ్వుగా చేసేయి. మాకు ఈ దుఃఖం పోగొట్టు. మమ్మల్ని ఉద్ధరించు బాబా. సాయి భక్తుడు బీవీ దేవు దహంలో తహసీల్దారు. అతని తల్లి నోచిన నోములకు ఘనంగా ఉద్యాపన చేయిస్తూ తప్పక ఆ శుభకార్యానికి రావాల్సిందని శ్రీ సాయిని ఆహ్వానిస్తూ సిద్ధికి జాబు రాశాడు. నన్ను గుర్తుంచుకున్న వారిని నేను మరవను. ప్రేమతో పిలిచిన వారి దగ్గరకు పరిగెత్తుతాను. మరి ఇద్దరితో కలిసి ఉద్యాపనకు తప్పక వస్తాను అని జోగ్ అనే భక్తుని చేత సమాధానం రాయించారు బాబా. ఉద్యాపన రోజు భోజన సమయానికి దేవు ఇంటి ముందు ఒక సన్యాసి టాంగా దిగి తాను మరి ఇద్దరితో పాటు భోజనానికి వచ్చానని చెప్పాడు. దేవు వారిని మర్యాదగా ఆహ్వానించాడు. వారు ముగ్గురు భోంచేసి వెళ్ళిపోయారు. శుభకార్యం పూర్తయ్యాక శ్రీ సాయి రానేలేదంటూ జోగ్కు ఉత్తరం రాశాడు దేవు. అతడు గుర్తుపట్టడానికి వీలుగా మరి ఇద్దరితో పాటు వచ్చానని చెప్పాను. దేవు నన్ను గుర్తించనే లేదు అన్నారు సాయి. విషయం తెలిసి సాయిని గుర్తించనందుకు దేవు పశ్చాత్తాపడతాడు. అయితే సాయి స్వయంగా వచ్చి తన ఇంటి విందు ఆరగించినందుకు ఆయనకు తనపై గల ప్రేమకు ఆశ్చర్యంతో ఆనందంతో తలముక్కనయ్యాడు. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై. భరద్వాజ మహారాజ్ కీ జై. గురుదేవ దత్త కీ జై. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబరా 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 నృసింహ యతివర దిగంబరా 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 మాణిక్య ప్రభు గురు దిగంబరా 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 అక్కలకోట గురు దిగంబరా 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 సాయినాథ ప్రభు దిగంబరా దత్తా 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 దత్త ప్రసన్న. మిత్రులారా, మరొకసారి బాబా చరణాలకు శిరస్సు వంచి నమస్కరిస్తూ మనల్ని అందరినీ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మిత్రులారా, మనం రోజు పారాయణ పూజ చేసుకొని బాబా వల్ల ఎంతో మేలు పొందుతున్నాము. అలాంటి మేలు అందరికీ పొందటానికి వీలుగా ప్రతి నెల కొన్ని చరిత్ర పుస్తకాలు మానవాళికి అందిద్దామని, అది ఒక అలవాటుగా మార్చుకుందామని మనవి చేస్తూ ఉన్నాను. ఈ ప్రపంచంలో సమస్యలన్నిటికీ మూలం మానవుల్లోని దుర్గుణాలే. ఆ దుర్గుణాల స్థానంలో మంచి గుణాలు ప్రవేశపెట్టాలంటే ఈ మహాత్ముల చరిత్ర చదవటం చాలా అవసరం. ఈ మహాత్ముల చరిత్ర చదవటం వల్ల వారి గుణాలు మనకి క్రమంగా మనలో నెలకొంటాయి. సమాజంలో ఎక్కువ మంది మంచి గుణాల వారికి ఉంటే సమాజం శాంతిగా ఉంటుంది. అంచేత మిత్రులారా, దీని యొక్క ప్రభావం గుర్తించి తప్పనిసరిగా గ్రంథ దానం అనేది అలవాటు చేసుకోవాలని మనవి చేస్తూ ఉన్నాను. మనం ఎప్పుడూ అన్నదానం చేస్తూ ఉంటాం, అన్నదానానికి విరాళాలు ఇస్తూ ఉంటాం. వాటిల్లో కొంత భాగం గ్రంథదానానికి కేటాయించి ప్రతి నెలా కొన్ని పుస్తకాలు ప్రతిరోజు పారాయణ చేసుకుంటాం కాబట్టి, పారాయణ అనంతరం సాధువులకి భోజనాలు పెడుతుంటాం కాబట్టి, వాటిలో ఇది కూడా ఒక భాగంగా కొంత పుస్తకాలు ప్రతి నెల కొన్ని పుస్తకాలైనా సమాజంలో పంచుదామని చెప్పి మనవి చేస్తున్నాను. శ్రీ సాయినాథ్ మహారాజ్ కీ జై.